ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్ మియా వాగు మీద భోజన్నపేట గ్రామంలో చెక్ డ్యాం పేల్చారు. అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు. ఇగో ట్రాక్టరు, జిలటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఆ చెక్ డ్యామ్ ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ ను, జిలటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన ఇసుక మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కాపాడింది. రైతులు రెడ్ హ్యాండెడ్ గా జిలటిన్ స్టిక్స్ ను ట్రాక్టర్లతో సహా పట్టుకొని ఆ పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర. ఇగో ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్. భోజనపేట, కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్ లో 100 మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే. అంటే ఆనాడు హుసేన్ మియా వాగు మీద ఇసుక మాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యాం పేల్చి ఉండేవాళ్ళు కాదు. ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా, రెడ్ హ్యాండెడ్ గా దొరికినా మా మీద కేసు కాలేదు, మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది.